హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎలా ఉందో అలా లైనింగ్ని కట్ చేయకూడదు. ఒక కార్నర్లో ఇలా పోగును తీసుకొని ఇలా లాగాలి. లాగినప్పుడు అది క్రాస్ ఉందా స్ట్రైట్ ఉందా మనకు తెలిసిపోతుంది. ఇలా లాగిన కొద్దీ కుచ్చిల్లాగా వస్తుంది. అప్పుడు క్లాత్ అనేది ఎంత క్రాస్లో ఉన్నది తెలిసిపోతుంది. ఇలా కుచ్చులుగా వచ్చిన దాన్ని కట్ చేసేయాలి. లైనింగ్ క్లాత్ అంచులను ఇలా ఫోల్డ్ చేయకుండా నిలువుగా ఫోల్డ్ చేయాలి. అంచులు అనేవి మనం సైడ్ ఫిట్టింగ్స్ పెట్టుకుంటాం కదా, ఆ సైడ్లో రావాలి. కొలత బ్లౌజ్తో మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనిని మళ్ళీ నేను టేప్ కొలతలతోని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ సైజు 34 చెస్ట్ సైజు, షోల్డర్ 5 ఇంచెస్ తీసుకోవాలి. భుజాలు 3, నెక్ 2 ఇంచులు, 9 ఇంచుల నెక్ డీప్. మనకు కింద రౌండ్గా రావాలంటే గల్లా పైన 2 తీసుకున్నప్పుడు కింద 2.5 వెడల్పుతోని మార్క్ చేసుకొని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. చంక డౌన్ 6 ఇంచెస్. షోల్డర్స్ 5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి చంక డౌన్లో కూడా 5 ఇంచెసే తీసుకోవాలి. వీటిని కలుపుతూ మార్క్ చేసుకోవాలి. చంక లోతు 1 ఇంచు తీసుకుంటున్నాను. సన్నగా ఉన్న వాళ్ళకు 1 ఇంచు, ఈ ఇంచు మీద 1/4 తీసుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు 1.5 ఇంచు తీసుకోవచ్చు. ఖర్చు మందము మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మొత్తం కలిపితే 10.5 వచ్చింది. కింద కూడా అదే విధంగా 10.5కు ట్రిక్ చేసుకొని వీటిని కలుపుతూ ఒక లైన్ అయితే ఇచ్చుకోవాలి. చెస్ట్ సైజు 34 ఇంచెస్. దాని 4వ భాగం మనము ట్రిక్ చేసుకోవాలి. 4వ భాగం 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు చంక రౌండ్ కొలుచుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి 16 ఇంచులు. దీన్ని కొలిస్తే 16 ఇంచుల్లో సగం 8. చూసారా, కరెక్ట్ 8 ఇంచుల వరకు వచ్చేసింది. చేతి పొడవు 8.5 ఇంచులు. ఈ సైడ్ కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకొని లైన్ అయితే ఇచ్చుకోవాలి. చేతి డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. భుజం మీద 2 ఇంచులు మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి మనం కిందికి చంక రౌండ్ 8 వచ్చింది కదా, 8 ఇంచుల వరకు ట్రిక్ చేసుకొని ఈ కర్వ్ను కలుపుకుంటూ ఒక గీత గీసుకోవాలి. కొలత బ్లౌజ్తో ఒకసారి కొలిచి చూద్దాం. సేమ్ అలాగే వచ్చింది. కింద కుట్టుకు 1/2 ఇంచు వదిలేసి ట్రిక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ 6 వచ్చింది, మధ్యలో 7 వచ్చింది, చంక రౌండ్ 8 వచ్చింది. ఇది పర్ఫెక్ట్ కొలత.
బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక 2 ఇంచులు ఫోల్డ్ చేసి దీన్ని కింద దాని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చంక భాగం ఈ కోర్ దగ్గర పెట్టి కట్ చేయాలి. ఇలాంటి హ్యాంగిల్లో కట్ చేస్తే బ్లౌజ్ అనేది ఎక్కువ క్రాస్ కాకుండా టైట్ కాకుండా కప్స్ అనేటివి చాలా బాగా కుదురుతాయి. ఫ్రంట్ పార్ట్ నెక్ బ్రాడ్గా మంచిగా రౌండ్గా రావాలంటే పైన 2 ఇంచులు తీసుకున్నప్పుడు కింద 2.5 ఇంచులు తీసుకొని ఇలా రౌండ్ అప్ చేసుకోవాలి. ఇలా కొలత బ్లౌజ్తోని ఒకసారి చెక్ చేసినా కూడా కరెక్ట్ వస్తుంది. పావించి కుట్టులోకి ఎక్స్ట్రా వదిలేసుకొని షేప్ పట్టీకి పావించు మధ్యలో టక్స్ వేయడానికి పావించి వదిలేసి ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. చంకలోతో 1/2 ఇంచ్ ట్రిక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కప్స్కి షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు ఈ విధంగా కొలుచుకుంటే పర్ఫెక్ట్గా మీకు కన్ఫ్యూజ్ కాకుండా కుదురుతుంది. ఇలా ఒక మార్క్ అయితే ఇచ్చుకోవాలి. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్ భాగంలో కొంచెం అతుకు అనేది వస్తుంది. బ్లౌజ్ గల్లకు కట్ చేసే పీసెస్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే సిస్టర్స్కి ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.